ఏపీలో ఈ కూటమి ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదే ఫార్ములాని తెలంగాణలో కూడా అప్లై చేద్దామంటూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటూ కొంత సమాచారం ఉండింది. అండ్ అంటే టీడీపీ తెలంగాణలో ఇక లేదు, చచ్చిపోయింది అనుకునే టైంలో ఖమ్మం సభతో టీడీపీ కార్యకర్తలు ఇంకా యాక్టివ్గా ఉన్నారని మరోసారి రుజువైంది ఆ సభ. సో ఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములో కూడా అంటే ఏపీ ఫలితాలను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 2023 నవంబర్ 30 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయాల. అలాగే 2024 మే 13 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల. కానీ అంతకుముందు జరిగిన ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా క్రియాశీలకంగానే ఇక్కడ రాజకీయాల్లో పాల్గొందనేది వాస్తవం. అలాగే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేయడం కూడా చాలా సందర్భాల్లో గతంలోనే జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసింది. 1998 పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ విడివిడిగా పోటీ చేసినా కూడా సపోర్ట్ ఎన్డీఏ ప్రభుత్వానికి, వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపే నిర్ణయం తీసుకున్నాక మాత్రమే కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. దానికన్నా ముందు 1924 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఆ ఎన్నికల్లో అంటే 1984 డిసెంబర్ 27 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేసింది. 1992 బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత భారతీయ జనతా పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీలు ఒకే వేదిక పంచుకోవడానికి సిద్ధపడట్లేదు. కానీ అంతకుముందు సంకీర్ణ ధర్మాన్ని పాటించి కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ కలిపి ఒకే కూటమిలో పోటీ చేసిన సందర్భాలు తెలుగుదేశంతోటే సాధ్యపడింది. అది మరి 1984 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతితోటి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 2 స్థానాలకు పరిమితమైంది. ఆ 2 స్థానాల్లో కూడా ఒక స్థానం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, కమ్యూనిస్టులు కలిపి కూటమిగా పోటీ చేసి హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు. అంటే దేశవ్యాప్తంగా 2 స్థానాలు తగ్గితే అందులో ఒక స్థానం టీడీపీ, బీజేపీ అలయన్స్లోనే నెగ్గింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత 1999 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి. 6 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో సుస్థిరంగా పరిపాలన కొనసాగించడానికి తెలుగుదేశం మద్దతు చాలా కీలకంగా పనిచేసింది. అలాగే 2004 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో 2 పార్టీలు ఓటమి ఎదుర్కొన్నాయి. తిరిగి మళ్ళీ 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగి ఒక రకంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిన సందర్భంలో కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసే ఇక్కడ 20 అసెంబ్లీ స్థానాలు నెగ్గాయి. 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ నెగ్గింది, 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గింది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం తెలుగుదేశం పార్టీ, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ నెగ్గడం జరిగింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రం మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు విచ్ఛిన్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరికి వాళ్ళుగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి కూటమిగా పోటీ చేసి వాళ్ళు అఖండ విజయం సాధించాయి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతు చాలా కీలకం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2014, 2019 నాటితో పోల్చి చూసినప్పుడు పూర్తి స్థాయి మెజార్టీకి దూరంగా 240 స్థానాలకు పరిమితమైన దగ్గర ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీల 18 మంది సభ్యుల సంఖ్యాబలం ఇవాళ ప్రభుత్వ ఏర్పాట్లో చాలా కీలకంగా పనిచేసిందనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ రేపు తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కానీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాతే షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇక్కడ కాకుంటే సంకీర్ణ రాజకీయాలు
ఒకవేళ అంటే ఇప్పుడు 1+1 ఎప్పుడు అన్ని సందర్భాల్లో 2గా మారుతుందా అంటే కొన్ని సందర్భాల్లో వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1999 ఎన్నికల్లో కలిసి వచ్చిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు 2004 ఎన్నికల్లో పనిచేయలే. అలాగే 2004 ఎన్నికల్లో కలిసిరాని పొత్తు 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కలిసి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఒకవేళ రేపటి రోజున ఉభయ రాజకీయ పక్షాలు జనసేన పార్టీతో కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రయోగం తెలంగాణలో కూడా చేసిన పక్షంలో తెలంగాణలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి ఒక ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాతో ఇంటాక్ట్గా ఉన్న ఎంతో కొంత కార్యకర్తల బలం ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒకనాడు తెలుగుదేశం పార్టీ చాలా బలమైన రాజకీయ మూలాలు ఉన్న పార్టీ. అటువంటి పార్టీ మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందదా అంటే ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసుకుంటే మళ్ళీ తిరిగి పార్టీ రియాక్టివేట్ అవడానికి పెద్ద కష్టమేం కాదు.